चलो हिंदी सीखे में आप सबका स्वागत करती मैं विशालाक्षी। 10th क्लास सेकेंड लैंग्वेज नॉन डिटेल में आज हम लोग पढ़ेंगे दो कलाकार। मंजू भंडारी के द्वारा लिखी गई ये कहानी जिसमें दो कलाकार, एक जो कि गरीब बच्चों के जीवन में रौनक भरती हैं तो दूसरी पेपर पर अपनी चित्रकारी से जो है लोगों में आनंद फैलाती है। इन्हीं की कहानी को हम पढ़ेंगे आज తెలుగు और हिंदी में। 10th क्लास సెకండ్ లాంగ్వేజ్ నాన్ డీటెయిల్లో ఇవాళ మనం చదువుతాము దో కళాకార్ మంజు భండారీ ద్వారా రచించబడిన ఈ కథ। దీనిలోని ఒక కళాకారుడు పేద పిల్లల్లోని వాళ్ళ జీవితంలోని రంగులు కురిపిస్తుంటే ఇంకో కళాకారిణి పేపర్ మీద సొసైటీలోని ఉన్న ప్రతిదాన్ని చిత్రీకరిస్తుంది। సో ఇద్దరూ ఇంపార్టెంటే। కథలో ఏం జరుగుతుందో ఏమవుతుందో మనం హిందీలోని తెలుగులోని విందాం। दो कलाकार मन्नू भंडारी के द्वारा लिखी गई कहानी दो कलाकार। मन्नू भंडारी द्वारा రచించబడిన కథ దో కళాకార్। దో కళాకార్ అంటే ఇద్దరు కళాకారులు। ఇక్కడ ఇద్దరు కళాకారుల పేరు, ఒక అమ్మాయి పేరు చిత్ర, రెండో అమ్మాయి పేరు అరుణ। ఇద్దరు కూడా హాస్టల్లో ఒకే గదిలో షేర్ చేసుకుంటూ ఉంటున్నారు। ఇద్దరిలో మంచి స్నేహం ఉన్నది। ఏరూని ఉఠ్ और चादर खींचकर चित्रा ने सोती हुई अरुणा को झकझोर कर उठा दिया। अरे ये क्या है? आंखें मलते हुए तनिक खिजलाहट भरे स्वर में अरुणा ने पूछा। चित्रा उसका हाथ पकड़कर खींचती हुई ले गई और बोली, देख मेरा चित्र पूरा हो गया है। ओह, तो इसे दिखाने के लिए तूने मेरी नींद खराब कर दी। अरे जरा इस चित्र को तो देख, ना पा गई पहला इनाम तो नाम बदल देना। అయితే అరుణాని రూనీగా అని కొంచెం షార్ట్ కట్లో పిలిచింది। తన దుప్పటి కప్పుకున్న దుప్పటిని లాగుతూ అరుణాని కదిపేసేసి దాన్ని నిద్ర లేపేస్తుంది। అరుణ ఏమో కళ్ళు నలుపుకుంటూ కొంచెం కోపంతో, ఎందుకు నన్ను లేపేస్తున్నావు అంటే చిత్ర ఏమో తన చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళి, చూడు నేను గీసిన బొమ్మని పూర్తయిపోయింది, చూడు చూడు అని చూపిస్తుంది। అరుణ కొంచెం విసుక్కుంటూ, ఓహ్ దీన్ని చూపించడానికా నా నిద్ర అంతా పాడు చేసేసావు। చిత్ర అంటుంది, చూడు నా బొమ్మని, నేను గీసిన బొమ్మను చూడు, దీనికి ఫస్ట్ ప్రైజ్ రాకపోతే నా పేరు మార్చేసుకుంటాను అంటుంది। चित्र को चारों ओर घुमाती हुई अरुणा बोली, किधर से देखूं, यह तो बता दे। 1000 बार तुझसे कहा कि जिसका चित्र बनाए उसका नाम लिख दिया कर, जिससे गलत फहमी ना हुआ करे, वरना तू बनाए हाथी और समझे उल्लू। तस्वीर पर आंखें गड़ाती हुई बोली, किसी तरह नहीं समझ पा रही हूँ आखिर किस जीव की तस्वीर है। అరుణ ఆ బొమ్మని 4 వైపుల నుంచి తిప్పి చూస్తూ, ఎటువైపు నుంచి చూడాలో నాకు అర్థం అవటం లేదు, ఎన్నోసార్లు నీకు 1000 సార్లు చెప్పాను, నీకు ఎప్పుడైనా బొమ్మ గీసినప్పుడు అక్కడ బొమ్మ పేరు రాసేస్తే నాకు ఈ కన్ఫ్యూజన్ ఉండదు, పొరపాటు పడాను నేను। నువ్వేమో ఏనుగు బొమ్మ గీస్తే అది నాకు గుడ్లగూబలా కనిపిస్తుంది, ఉల్లు అంటే ఓల్ గుడ్లగూబ। ఆ బొమ్మని చాలా కళ్ళు పూర్తిగా దాని మీద పెట్టి చూసి, ఎటువైపు నుంచి చూసినా నాకు అస్సలు ఏమీ అర్థం అవటం లేదు, ఇది ఏ జంతు బొమ్మ గీసావో। तो आपको ये जीव नज़र आ रहा है, జరా అచ్చి तरह से देख और समझने की कोशिश करो। అయితే చిత్ర అంటుంది, అయితే ఇది నీకు జంతువులా కనిపిస్తున్నదా, కొంచెం దాన్ని సమంగా చూడు,
తర్వాత అర్థం చేసుకో. अरे यह क्या, इसमें तो सड़क, आदमी, ट्रैम, बस, मोटर और मकान सब एक दूसरे पर चढ़ रहे हैं, मानो सबकी खिचड़ी पकाकर रख दी हो. क्या घन चक्कर बनाया है. यह कहकर अरुणा ने चित्र रख दिया. అరే ఇదేంటి, దీనిలో రోడ్డు, మనుషులు, ట్రామ్, బస్, మోటార్, ఇల్లులు అన్నీ ఒకదాని మీద ఒకటి ఎక్కేసినట్టుగా ఉన్నాయి. అన్నీ కలిపి కలగా పొలగల్లాగా ఇదేంటి చేసేసావు, ఇదేంటి తల తిరుగుతున్నట్టుగా కనిపిస్తున్నది అని అరుణ ఆ బొమ్మను అక్కడ పెట్టేస్తుంది. जरा सोच कर बता कि यह किसका प्रतीक है. చిత్ర అడుగుతుంది, కొంచెం ఆలోచించి చెప్పు ఇది దేనిది సింబల్ అని. అరుణ కొంచెం విసుక్కుంటూ तेरी बेवकूफ़ी का आई है बड़ी प्रतीक वाली. ఇన్ని ఫూలిష్నెస్, దీనిలో సింబల్ కూడా ఏమిటున్నది, ఏమీ లేదు అని. अरे जनाब, ये चित्र तो आज की दुनिया में कन्फ्यूजन का प्रतीक है, समझी. అప్పుడు చిత్ర అంటుంది, అదే నీకు తెలియటం లేదా, ఇప్పుడు మన ప్రపంచంలో ఇలాంటి కన్ఫ్యూజన్ అని ఉన్నది, దాందే ఇది నేను బొమ్మ గీశాను అని చెప్తుంది. मुझे तो तेरी दिमाग का ही फ्यूजन का प्रतीक आ रहा है, बिना मतलब ज़िंदगी ख़राब कर रही है. और अरुणा मुँह धोने के लिए बाहर चली गई. लौटी तो देखा 3-4 बच्चे उसके कमरे के दरवाजे पर खड़े उसकी प्रतीक्षा कर रहे हैं. आते ही बोली, आ गए बच्चों, चलो मैं अभी आई. अरुणा अंटुंदी, అది నీ మెదడు కన్ఫ్యూజన్ కా సింబల్, ఏమి అక్కర్లేనివన్నీ దానికితో నీ జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నావు. అలా అనేసి మొహం కడుక్కుంటానికి బయటకు వచ్చేస్తుంది. బయట నుంచి రాగానే 3-4 చిన్న చిన్న పిల్లలు తన గది బయటన అరుణ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. పిల్లల్ని చూసి, ఓ పిల్లలు మీరు వచ్చేసారా, రండి వచ్చి కూర్చోండి, నేను వస్తున్నాను అని. క్యా ఏ బందర్ పాల్ రఖే హై తూనే, ఫిర్ జరా హస్కర్ చిత్రా బోలి. एक दिन तेरी पाठशाला का चित्र बनाना होगा. लोगों को दिखाया करेंगे कि हमारी एक मित्र साहिबा थी जो बस्ती के बच्चों को पढ़ा कर अपने आप को भारी पंडिताइन और समाज सेविका समझती थी. ఇప్పుడు చిత్ర అరుణ్ని విక్రిస్తూ ఉంటుంది, ఏంటి కోతులందరినీ నువ్వు పెంచుకున్నావు, ఒకరోజు నేను కూడా అన్ని ట్యూషన్కి 4 పిల్లలు వచ్చారు కదా, వీళ్ళని ఈ పాఠశాల ఒక బొమ్మ గీస్తాను అన్న తర్వాత అందరికీ చెప్తాను, నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, అది బస్తీ పిల్లలకి ఇలా చదువు చెప్తూ పెద్ద పెద్ద పంతులమ్మ అనుకును సమాజ్ సేవిక అనుకుంటూ ఉండేది అని తను వ్యక్తి. 4 बजते ही कॉलेज से सारी लड़कियां लौट आईं, पर अरुणा नहीं लौटी. चित्रा चाय के लिए उसकी प्रतीक्षा कर रही थी. पता नहीं कहाँ कहाँ भटक जाती है, बस इसके पीछे बैठे रहो. अरे क्यों बड़बड़ कर रही है, ले मैं आ गई, चल बना चाय, मिलकर ही पियेंगे. यह लो कोई चिट्ठी आई है. 4 అయ్యేటప్పటికి కాలేజీలోంచి పిల్లలందరూ కూడా రిటర్న్ వచ్చేసేవారు, కానీ అరుణ రాలేదు. చిత్ర తన గురించి టీ తయారు చేసి తన గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. కోపంగా ఉంటుందన్నమాట, ఎక్కడ అందరూ వచ్చేస్తారు కానీ ఇది ఇక్కడ తిరుగుతూ ఉంటుందో, ఎప్పుడు దీని గురించి వెయిట్ చేస్తూనే కూర్చోవాలి అని. అంతలోనే అరుణ అక్కడికి వచ్చి, ఎందుకు బడబడబడ నా మీద విసుక్కుంటున్నావు, ఓగో నేను వచ్చేసాను, టీ తయారు చెయ్యి, మనం ఇద్దరం కలిసి తాగుదాం. తర్వాత తన చేతిలోనే ఒక లెటర్ ఉంటుంది, ఆ లెటర్ తను చిత్రాకి ఇస్తుంది. అరుణ लिफाफा फाड़कर पत्र पढ़ने लगती है. उसका पत्र समाप्त हो गया तो चाय पीते पीते चित्रा से बोली, आज पिताजी का पत्र आया है, लिखा है जैसे ही ये कोर्स समाप्त हो जाए मैं विदेश जा सकती हूँ,
मैं तो जानती थी पिताजी कभी मना नहीं करेंगे. అరుణ ఆ ఎనవలప్లోంచి ఉత్తరం తీసి చదివింది. ఉత్తరం చదవడం కంప్లీట్ అయిపోయాక టీ తాగుతూ చిత్ర చెప్పింది, ఇవాళ నాన్నగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఆయన రాశారు, నా కోర్స్ కంప్లీట్ అయిపోయాక నేను విదేశాలకు వెళ్ళొచ్చు. నాకు తెలుసు మా నాన్నగారు ఎప్పుడు కూడా నన్ను కాదు అని అనరు అని. हाँ भाई, धनी पिता की इकलौती बेटी ठहरी, तेरी इच्छा कभी खाली जा सकती है. पर सच कहती हूँ, मुझे तो सारी कला इतनी निरर्थक लगती है, इतनी बेमतलब लगती है कि बता नहीं सकती. किस काम की ऐसी कला जो आदमी को आदमी ना रहने दे. अरुणा आवेश से बोली, तो तुम मुझे आदमी नहीं समझती, क्यों? అరుణ అంటుంది, హా భాయ్, మీ బాగా డబ్బున్న తండ్రికి నువ్వు ఒక్క కూతురువి, నీ కోరికని ఎప్పుడైనా ఆయన కాదంటారా ఏంటి? కానీ నిజం చెప్తున్నాను, నేను నువ్వు చేసే ఈ కళ అంతా నాకు నిరర్థకంగానే కనిపిస్తుంది, వేస్ట్గా అనిపిస్తుంది, దీనికి ఏమీ కూడా పనికిరాదు. ఒక కళ జో మనిషిని మనిషిగా ఉంచలేని కళని ఎందుకు ఇది వేస్ట్, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అని అరుణ ఆవేశంలో అంటుంది. చిత్ర అంటుంది, ఏంటి నువ్వు నన్ను మనిషిగా అనుకోవటం లేదా, భావించటం లేదా నువ్వు, ఎందుకు అని. అరుణ అంటుంది, తుझे दुनिया से कोई मतलब नहीं, दूसरों से कोई मतलब नहीं, बस 24 घंटे अपने रंगों और तूलियों में डूबी रहती है. दुनिया में कितनी बड़ी घटना घट जाए, पर यदि उसमें तेरे चित्र के लिए कोई आइडिया नहीं है तो तेरे लिए वह घटना का कोई महत्व ही नहीं रखती. हर घड़ी, हर जगह, हर चीज़ में तू अपने चित्रों के लिए मॉडल खोजा करती है. कागज पर इस निर्जीव चित्रों को बनाने की जगह 2-4 की ज़िंदगी क्यों नहीं बना देती. तेरे पास सामर्थ्य है, సాధన్ హై. నీకు ప్రపంచకంతో ఏమీ సంబంధం లేదు, నువ్వు ఇంకోళ్ళని ఎవరిని కూడా పట్టించుకోవు, ఓన్లీ 24 గంటలు నీ రంగులు, నీ బ్రష్, దీని గురించే మునిగి ఉంటావు. ప్రపంచకంలో ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయిపోయినా కూడా నువ్వు దాంతో నీకేం సంబంధం లేదు. దానిలో నీకు బొమ్మ గీసుకుంటానికి ఐడియా వచ్చిందంటేనే ఆ ఇన్సిడెంట్కి కొంచెం నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావు, అదర్వైజ్ దాని గురించి నీకు పట్టించుకోవు. ప్రతి క్షణం, ప్రతి చోట, ప్రతి వస్తువులోని నువ్వు నీ బొమ్మకి కావలసిన మోడల్నే వెతుక్కుంటావు, కానీ ఇంకేమీ నీకు దేని మీద కూడా నీకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కాగితం మీద ఈ నిర్జీవ అయిన బొమ్మల్ని గీసే బదులు 2-3 జీవితాన్ని నువ్వు ఏమైనా బాగు చేస్తే దానికి బాగుంటుంది. ఎందుకంటే నీకు దగ్గర సామర్థ్యము ఉన్నది, సాధన ఉంది. ఎందుకంటే చిత్ర బాగా డబ్బున్న తల్లిదండ్రులకి ఒకే ఒక కూతురు కాబట్టి అరుణ అలా అంటుందన్నమాట. वह काम जो तेरे लिए छोड़ दिया, मैं चली जाऊंगी तो जल्दी ही सारी दुनिया का कल्याण करने के लिए झंडा लेकर निकल पड़ना. और चित्रा हंस पड़ी. చిత్ర నవ్వుతూ అంటుంది, ఆ పని నేను నీ గురించి వదిలేశాను, నేను విదేశాలకు వెళ్ళిపోయాక నువ్వు జెండా పట్టుకొని ప్రపంచం అంతా వెల్ఫేర్ గురించి, వాళ్ళ మంచి బాగోగుల గురించి తిరుగుతూ ఉండు కానీ అని नवेसी ओरकुंटुंदी. 3 दिनों से मूसलाधार वर्षा हो रही थी. रोज़ अखबारों में बाढ़ की खबरें आती थीं. बाढ़ पीड़ितों की दशा बिगड़ती जा रही थी और वर्षा थी कि थमने का नाम ही नहीं लेती. अरुणा सारा दिन चंदा इकट्ठा करने में व्यस्त रहती. एक दिन आखिर चित्रा ने कह दिया, तेरे इम्तहान सिर पर आ रहे हैं और कुछ पढ़ती लिखती है कि नहीं, सारा दिन बस भटकती रहती है. माता पिता क्या सोचेंगे कि इतना सारा पैसा
పానీ మే బహా దియా. 3 రోజుల నుంచి ఎడతెరిపిన వర్షం పడుతున్నది, అసలు ఆగకుండా వర్షం పడుతున్నది. పేపర్లో కూడా రోజు ఈ వరదల గురించి న్యూస్ వస్తూనే ఉన్నాయి. ఈ వరదల్లో బాధితులు ఉంటారు కదా, వాళ్ళందరికీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ రోజు వాళ్ళ స్థితి చాలా దయనీయంగా అయిపోతున్నది. వర్షం ఆగటం లేదు. అరుణ ఏమో రోజంతా అందరి దగ్గర నుంచి డొనేషన్లు, చందా అంటే డబ్బులు, అది కలెక్ట్ చేసి వాళ్ళందరికీ ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇవన్నీ చూసి చిత్ర అంటుంది, ఎగ్జామ్స్ ఏమో దగ్గరకు వచ్చేసేసాయి, ఇమ్తిహాన్ అంటే ఎగ్జామ్స్, నువ్వు అస్సలు చదవటం లేదు, రోజంతా ఇటు అటు తిరుగుతూనే ఉన్నావు, అమ్మా నాన్న ఏమనుకుంటారు, అంత డబ్బు అంటే కాలేజ్కి కట్టిన ఫీజు అవన్నీ కూడా డబ్బులంతా వేస్ట్ అయిపోతున్నది కదా, దాని గురించి ఆలోచించు అని. आज शाम को स्वयं सेवकों का एक दल आ रहा है, प्रिंसिपल से अनुमति ले ली है, मैं भी उनके साथ जा रही हूँ, चित्रा की बात को बिना सुने उसने कहा. అరుణ అంది, సాయంత్రం ఇవాళ వాలంటీర్స్ ఒక గ్రూప్ వస్తున్నది, నేను ప్రిన్సిపల్ గారితో పర్మిషన్ కూడా తీసుకున్నాను, నేను కూడా వాళ్ళతో వెళ్తున్నాను. చిత్ర చెప్పిన మాటల్ని వినకుండా తను అలా జవాబు చెప్పింది. शाम को अरुणा चली गई. 15 दिन बाद वह लौटी तो उसकी हालत काफ़ी ख़राब हो रही थी. सूरत ऐसी निकल आई कि मानो 6 महीने से बीमार है. चित्रा उस समय गुरुजी के पास गई हुई थी. अरुणा नहा धोकर खा पी कर लेटने लगी. तभी उसकी नज़र चित्रा के नए चित्रों की ओर गई. 3 चित्र बने रखे थे, तीनों बाढ़ के चित्र थे. जो दृश्य अपनी आँखों से देखकर आ रही थी वैसे ही दृश्य यहाँ पर अंकित थे. उसका मन न जाने कैसा हो रहा था. ఆ సాయంత్రమే అరుణ వెళ్ళిపోయింది. 15 రోజుల తర్వాత తను వాపస్ వచ్చేసింది. అప్పటికి తన చాలా ఆరోగ్యం కొంచెం బాగలేదు, చాలా చిక్కిపోయింది. తన మొహం చూస్తుంటే అనిపిస్తున్నది 6 నెలల నుంచి తనకి జ్వరం ఉన్నదేమో అన్నట్టుగా. చిత్ర ఆ టైంలో గురువు గారి దగ్గరికి వెళ్ళింది. అరుణ స్నానం అది చేసి చక్కగా ఏదో కొంచెం తినేసేసి పడుకుంది. అప్పుడే తన దృష్టి చిత్ర చేసిన ఆ బొమ్మల మీద వెళ్ళయి. తను 3 బొమ్మల్ని గీసింది. ఆ 3 బొమ్మలు కూడా ఈ వరదలతో సంబంధించిన దృశ్యాలే ఉన్నాయి. ఏ దృశ్యాలు అయితే తను కళ్ళతో చూసొచ్చిందో అలాంటి దృశ్యాలనే ఇక్కడ చిత్ర ఒక బొమ్మల్ని గీసింది. అవన్నీ చూసేటప్పటికి తన మనసు చాలా బాధపడి చాలా బాధపడుతుంది అన్నమాట. शाम को चित्रा लौटी तो अरुणा को देखकर बड़ी प्रसन्न हुई. क्यों चित्रा, तेरे जाने का तय हो गया? సాయంత్రం చిత్ర రాగానే అరుణని చూసి చాలా ఆనందపడుతుంది. అరుణ అడుగుతుంది, చిత్ర నువ్వు విదేశాలకు వెళ్ళటానికి నీది తయారైపోయావని. చిత్ర చెప్తుంది, हाँ अगले बुध को मैं घर जाऊंगी और 1 सप्ताह के बाद हिंदुस्तान की सीमा के बाहर चली जाऊंगी. उल्लास उसके स्वर में झलक रहा था. हाँ నెక్స్ట్ వెడ్నెస్డే బుధవారం నేను ఇంటికి వెళ్ళిపోతాను. 1 వారం రోజులు ఇంట్లో ఉండి అక్కడి నుంచి నేను తర్వాత మన ఇండియా బార్డర్ దాటిపోయి నేను విదేశాలకు వెళ్ళిపోతానని చాలా ఉల్లాసంగా చెప్తుంది. తన కళ్ళల్లో కూడా ఉల్లాసం కనిపిస్తుంది. सच कह रही है, तू चली जाएगी चित्रा. 6 साल के साथ रहते रहते ये बात मैं भूल गई कि हमको अलग भी होना पड़ेगा. तू चली जाएगी तो मैं कैसे रहूँगी? उदासी भरे स्वर में अरुणा ने पूछा. लगा जैसे वह स्वयं से ही पूछ रही हो.
నిజం చెప్తున్నావా, నిజంగా నువ్వు వెళ్ళిపోతావా, 6 ఏళ్ళు మనం ఇద్దరం కలిసి ఉన్నాము, ఒకళ్ళని ఒకళ్ళు వదిలి ఎప్పుడు కూడా ఉండలేదు, నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా ఉంటాను అని మనసులో అనుకొని తనలో తానే ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. తర్వాత చిత్ర విదేశాలకి వెళ్ళిపోతుంది. ఏమవుతుందో అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. आज के लिए बस इतना है और अगले वीडियो में हम देखेंगे कि चित्रा जब विदेश चली गई तो अरुणा ने क्या किया और अरुणा और चित्रा जब मिले तो क्या होता है. इस कहानी को हम पूरा करेंगे अगले एपिसोड में. अगर आपको मेरे वीडियोस पसंद आते हैं तो आप इसे लाइक कीजिए, शेयर कीजिए, और अभी तक अगर आपने मेरे चैनल को सब्सक्राइब नहीं किया है तो प्लीज़ सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना मत भूलिए, ताकि आप फ्री में पहले हमारे वीडियोस को देख सकें. धन्यवाद.